హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హన్నూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మినీ బ్లాగ్ చేసేసేయండి. మా టేబుల్ పసారా చూడండి ఎట్లా ఉందో. ఇది వచ్చేసి గోంగూర పచ్చడికి రెడీ చేశాను. ఇంకా మిర్చి కొద్దిగా ఎక్కువనే వేయించి పెట్టుకున్నాను, ఎందుకంటే వేరే పచ్చడి కానీ చేయాలి. ఈ జావా వచ్చేసి మా జిలానికి షాపు తీసుకువెళ్ళడానికి ఒక బాక్స్లో వేసి ఇచ్చేస్తాను. ఇగో టమాటాలు కానీ నీళ్ళలో వేసి పెట్టాను. కొంచెం వేయించి పచ్చడి చేస్తాను. జావా ఇంకొద్దిగా ఎక్కువగానే ఉంది, అది మేము సాయంత్రం వరకు తాగడానికి. చాయ్ అయితే అయిపోయింది. రైస్ ఉడికించి ఇందులో నుంచి హాఫ్ రైస్ తీసేసాను, ఉడికిన రైస్ తీసేసాను. పాలు తోడు పెట్టడానికి మరుగుతున్నాయి. చూడండి, రాగి సంగటి చేయడానికి రైస్ ఉడికింది, పిండి వేశాను, కొద్దిగా ఉడకాలి. స్మెల్ ఎట్లా వస్తుందంటే ఒక మాల్టా అందులో నుంచి కొద్దిగా వాటర్ తీసేసాను. ఈ వాటర్లోనే పిండి పోసామంటే ఉండలు కట్టుతుంది. అందుకే ఇది వచ్చేసి కొద్దిగా వాటర్ తీసి ఎనిపిన తర్వాత ఈ వాటర్ వేయడం. ఇన్ని జరిగినాయి మార్నింగ్ పనులు చూసారా. రాత్రే నీట్గా కడిగేశాను. కడగడం అంటే కడగడం కాదు, నీట్గా తుడిసేయడం అంతే. ఇదైతే ఇక్కడ వరకే అందుతుంది, అక్కడ అంతా బ్లాక్గా ఉంది చూడండి. అది అందాలంటే నా వల్ల కాదు. మా అమ్మాయికి కాఫీ అంటే ఇష్టమని ఈ కప్పు కాఫీ ఉండేదే తీసుకున్నాను. పప్పా కాఫీ అచ్చా బనాతే పప్పా తుమే అంటుంది. అందుకే ఈ కాఫీ అదే పనిగా గుర్తుగా ఉంటుందని ఈ కాఫీ కప్పు గింజలు ఉండేది తీసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.